నీ గురించి నువ్వు బాగా తెలుసుకో. నీ శత్రువు గురించి తెలుసుకో. అదే 1000 యుద్ధాలు 1000 విజయాలతో సమానం. మన జీవితంలో మనకు ఎదురయ్యే ఏ కష్టము కూడా మనం చచ్చిపోయేంత పెద్దది కాదు. ఎదుర్కోలేనంత కఠినమైనది కూడా కాదు. ఆ సమస్యను జయించడానికి మనకు కావాల్సిందల్లా పరిష్కారం అనే చిన్న ఆలోచన మాత్రమే. తాళం కప్పుతో పాటు తాళం తయారు చేయబడినట్టే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. జీవితంలో దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమాత్రం అధైర్యపడకుండా వాటికి ఎదురు నిలిచే వాడే అజేయుడు. నువ్వు నీ జీవితంలో ఏ తప్పులు చేయడం లేదా? అయితే నువ్వు ఏమీ నేర్చుకోవడం లేదని అర్థం. తెలివైన వారెప్పుడు గొడవలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే వారికి ఈ విషయం బాగా తెలుసు. గొడవలు పడడం వల్ల మనశ్శాంతి దూరం అవుతుందే కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు అని. మన జీవితాన్ని ప్రభావితం చేసేవి బయట ఉన్న పరిస్థితులు కాదు, మన లోపల ఉన్న ఆలోచనలు. ఆ ఆలోచనల్ని మార్చుకుంటే చాలు, నీ జీవితం మారిపోతుంది. ఈ లోకంలో నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకున్నప్పుడే ఎదుటి వారు కూడా నిన్ను ప్రేమిస్తారు. నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకున్నప్పుడే ఈ లోకం కూడా నిన్ను నమ్ముతుంది. జీవితంలో అదృష్టం అనేది మనిషిని ఎప్పుడో ఒకసారి గెలిపిస్తుంది. కానీ అతను చేసే కష్టం, నిరంతరమైన సాధన అతన్ని అడుగడుగునా గెలిపించి నిరంతరం ముందుకు నడిపిస్తుంది. కాలం అనేది ఇప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు మన అని మనం అనుకున్న వాళ్ళే ఉన్నట్టుండి శత్రువులుగా మారిపోవచ్చు. అంతవరకు ఎవరో తెలియని వ్యక్తులు కూడా విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే. మనం మన జీవితంలో ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో అలాంటి వ్యక్తులతో స్నేహం చేయడం ద్వారా కొంతకాలానికి మనం కూడా అలాగే మారుతాం. నీకు నేర్పించడానికి గురువెవరూ లేనప్పుడు జీవితమే మొదటి గురువై నీకు అన్నీ నేర్పిస్తుంది. జీవితాన్ని ఎప్పుడూ కూడా విధికి విడిచిపెట్టకండి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని మనం ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. వస్తున్న కష్టాన్ని తట్టుకుని నిలబడితేనే రేపటి రోజున సుఖాలు నిన్ను పలకరిస్తాయి. ఈ లోకంలో ఓటమి తర్వాత గెలిచిన వ్యక్తులు చాలామందే ఉన్నారు. కానీ ఓడిపోకుండా గెలిచిన వ్యక్తులు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. దీని అర్థం ఏమిటంటే మనం చేసే పనిలో ఓటమి అనేది సహజమే. ఓడిపోతే ఆగిపోకుండా మళ్ళీ తిరిగి లేచి మన ప్రయత్నాన్ని కొనసాగించాలి. అదే రేపటి రోజున నీ గెలుపుకు పిలుపవుతుంది. మన కళ్ళ ముందు ఎన్ని అవకాశాలు ఉన్నాయనేది ముఖ్యం కాదు, వాటిలో మనం వేటిని ఉపయోగించుకున్నామనేదే ముఖ్యం. జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు. ఎందుకంటే అందరూ కూడా అన్ని సమయాల్లో అందుబాటులో ఉండరు. మన పని మనమే చేసుకోవాలి. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలి. ఒక సినీ కవి ఇలా అంటాడు, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని. మన జీవితంలో మనకు అతిపెద్ద శత్రువు ఎవరంటే అది మన మనస్సే. అది లేనిపోని రుచుల్ని చూపించి మన జీవితాన్ని తప్పుదారి పట్టిస్తుంది. అటువంటి మనస్సును అదుపు చేసిన మనిషికి అపజయం అంటూ ఉండదు. ఎవరైతే తమని తాము నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉంటారో, తమతో తాము సమయం గడుపుతారో అటువంటి వారు ఎదుటి వారి కంటే ఎప్పుడూ ముందుంటారు. కాలం అనేది ఒక నిరంతరమైన ప్రవాహం లాంటిది. వినియోగించని నీరు సముద్రంలో కలిసిపోయినట్టుగా వినియోగించని కాలం కాలగర్భంలో కలిసిపోతుంది. మనల్ని కూడా తన గర్భంలో కలిపేసుకుంటుంది. మనపై, మనం చేసే పనులపై మనకు నమ్మకం ఉండాలి. ఈ నమ్మకమే కొండల్ని సైతం పిండి చేసేలా చేస్తుంది. స్వార్థంతో నిండిన ఈ ప్రపంచంలో బ్రతకాలంటే ఎంతో కొంత మనలో కూడా స్వార్థం ఉండాల్సిందే. యుద్ధంలో గెలవడం మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ యుద్ధం చెయ్యడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, అదృష్టం కూడా శ్రమించే వాడినే వరిస్తుంది, సోమరిపోతుని కాదు. కాబట్టి ఒంట్లో జీవం ఉన్నంత వరకు
శరీరంలో శక్తి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండు. ఓటమిపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండు. అప్పుడు చివరికి విజయం నీదే అవుతుంది. ఓడిపోయిన వారికి మరొక అవకాశం ఇక లేదు అనుకుంటే బహుశా ఈ ప్రపంచంలో గెలిచిన వారు ఇంకెవరూ ఉండరేమో. నీవు ఎంచుకున్న లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే దాన్ని సాధించే క్రమంలో నీకు ఎదురయ్యే సవాళ్లు కూడా అంతే కఠినంగా ఉంటాయి. నీకు దృఢమైన బలమైన సంకల్ప శక్తి ఉంటే ఆ శక్తిని ఏదీ కూడా అస్సలు ఓడించలేదు. నీ గెలుపు మార్గంలో నీకు ఎదురయ్యే ప్రత్యర్థి ఎలా ఉండాలంటే అన్నిట్లోనూ ముందుగా తెలివిగా బలంగా దృఢంగా ఉండాలి. అయితే చివరకు ఆ ప్రత్యర్థి నీవే కావాలి. నీకేం కావాలో దాన్ని తెలుసుకొని దానికోసం శ్రమించకుండా దేన్నైతే పోగొట్టుకుంటావో దాని గురించి ఏడవడం మూర్ఖత్వమే అవుతుంది. ఎన్నో సాహస యాత్రల సంగమమే ఈ జీవితం. అందుకే ఈ జీవితాన్ని అనుభవిస్తూ ముందుకు సాగిపోవాలి. మనలో చాలామంది జీవితంలో ఏదైనా సాధించాలి, ఎంతో సంపాదించాలి అని అనుకుంటాం. కానీ అనే పదంతో ఎంతోమంది ఆగిపోతారు. కానీ కహానీలను దాటిన వాడే ముందుకు సాగిపోతాడు. జీవితంలో విలువైనది కోల్పోయినా కూడా నువ్వు ఏమాత్రం బాధపడకు. ఎందుకంటే జీవితం అంతకంటే ఎంతో విలువైనది. బడిలో మనం నేర్చుకునే పాఠాల కంటే మదిలో మాటలకు బరువెక్కువ. జీవితం నేర్పే పాఠాలకు విలువెక్కువ. శ్రమించడానికి బాధపడే వాడికి పని తక్కువ. అస్తమానం ఏవేవో కుంటి సాకులు చెబుతూ చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేస్తే ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా నిన్ను విమర్శించే వారికి ఏమాత్రం సమాధానం చెప్పలేవు. నీకు జరిగిన అవమానాలు అవహేళనల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా వాటిని నీ విజయానికి మెట్లుగా మార్చుకొని విజయాన్ని సాధించి నువ్వేంటో వారికి చూపించు. ఎవరు ప్రయత్నం చేసినా సాఫల్యానికి వైఫల్యానికి అవకాశం సరిసమానంగా ఉంటుంది. కానీ ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటే వారికి మాత్రం 100% వైఫల్యమే మిగులుతుంది. నీవు ప్రస్తుతం మొక్కవే కావచ్చు, కాస్తంత ఓపిక పట్టు. రేపటి రోజున ఒక మహావృక్షంలా తప్పకుండా మారుతావు. మన చుట్టూ ఉన్న మనుషులకు నచ్చినట్టు కాదు, మన లోపల ఉన్న మన మనసుకు నచ్చినట్టుగా జీవించగలగడమే నిజమైన జీవితం. నీవు ఎంచుకున్న లక్ష్యం ఏదైనా సరే ఎదురు దెబ్బలకు సిద్ధపడే ముందడుగు వెయ్యాలి.